ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్త పంబన్ రైల్వే వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పాత బ్రిడ్జ్ స్థానంలో ఇది సేవలు అందించనుంది. అయితే ఈ పాత వంతెనకు మండపం, పంబన్, రామేశ్వరం, ధనుష్కోడికి చాలా ప్రాధాన్యం ఉంది. దేశంలో చిట్ట చివరి స్పాట్ గా కూడా ధనుష్కోడికి పేరుంది. అదే సమయంలో ఈ మార్గంలో అత్యంత విషాదకర ఘటన కూడా ఉంది. అదే 1964 డిసెంబర్ 22 నాటి ఘటన. ఈ ఘటనలో ట్రైన్ ఏకంగా సముద్రంలో మునిగిపోయి 200 మందికి పైగా జలసమాధి అయ్యారు. ఆ తర్వాత ధనుష్కోడి దెయ్యాల దిబ్బగా మారింది. ఆ వివరాలేంటి అనేది చూద్దాం. 1964 డిసెంబర్ 15న బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్కు దక్షిణాన ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. డిసెంబర్ 21 లేదా 22న తీరం దాటుతుందన్న హెచ్చరికలు వచ్చాయి. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. దీంతో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యేవి. ఇక తమిళనాడు తీరంలో ఉన్న ఈ మార్గంలో మండపం, పంబన్, ధనుష్కోడి వరకు సదరన్ రైల్వే 653 నంబర్తో ప్యాసింజర్ ట్రైన్ ను నడిపేది. రోజూ నడుపుతున్నట్టుగానే డిసెంబర్ 22న కూడా షెడ్యూల్ ప్రకారం నడిపేందుకు సిద్ధమైంది. వ్యాపార పనుల కోసం తమిళనాడుకు వచ్చిన వారు తిరిగి గమ్యస్థానాలకు చేరాలంటే పడవలు లేదా రైలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే తుఫాను సమయంలో పడవలను నిలిపివేశారు. దీంతో ట్రైన్ ఖచ్చితంగా నడపాల్సి వచ్చేది. అంటే మండపం నుండి పంబన్, రామేశ్వరం, ధనుష్కోడి వెళ్లాల్సిన వారు ఈ ట్రైన్లోనే ప్రయాణించాలి. ఆ క్రమంలో షెడ్యూల్ ప్రకారమే మండపం నుండి పంబన్ వరకు వెళ్లి అక్కడి నుండి కొన్ని బోగీలు వదిలేసి 6 బోగీలతో రామేశ్వరం, ధనుష్కోడికి బయలుదేరింది. అధికారిక లెక్కల ప్రకారం 130 మంది ప్రయాణికులు, 18 మంది రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. అలా పంబన్ రైల్వే స్టేషన్ నుండి 6 బోగీలను తీసుకుని రాత్రి 8:30 సమయంలో ఆ ట్రైన్ బయలుదేరింది. ధనుష్కోడి రైల్వే స్టేషన్ కంట్రోల్ రూమ్ కి ఇదే సమాచారం వెళ్లింది. అప్పటికే తుఫాను ప్రభావం చాలా ఉంది. గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయి. అలలు ఎగిసిపడుతున్నాయి. రైలు పట్టాలపైన దుమ్ము, చెత్త పేరుకుపోయింది. దీంతో లోకో పైలట్ ఆ సమాచారాన్ని పంబన్, రామేశ్వరం కంట్రోల్ రూమ్లకు చేరవేశాడు. దీంతో బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్, కొంతమంది సేలర్ల సాయంతో ఆ మార్గాన్ని క్లియర్ చేశారు. కానీ అప్పుడే పంబన్ బ్రిడ్జ్ ఆపరేటర్ రైల్వే కంట్రోల్ రూమ్ కి ఓ సమాచారం ఇచ్చారు. అదేంటంటే గాలులు బలంగా వీస్తున్నాయని, ఈ టైంలో ట్రైన్ ఈ మార్గంలో వెళ్లడం కష్టమని చెప్పారట. దీంతో రైలు కాసేపు ఆ మార్గంలో ఆగింది. ఆ తర్వాత గాలులు తగ్గి వర్షం మొదలైంది. ట్రైన్ మళ్లీ ముందుకు కదిలింది. రాత్రి 11:10 అంటే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా రామేశ్వరం రోడ్ స్టేషన్ కు చేరుకుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇక ఆ ట్రైన్ రామేశ్వరం రోడ్ స్టేషన్ నుండి ధనుష్కోడికి వెళ్లాల్సి ఉంది. అందుకు దాదాపు 1:20 ప్రయాణం ఉంటుంది. అంటే డిసెంబర్ 22న అర్ధరాత్రి 12:30 గంటలకు ధనుష్కోడికి చేరుకోవాలి. అయితే ఈలోగా తుఫాను తీవ్రత పెరిగింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. అంటే కంట్రోల్ రూమ్ కి, రైలుకి కమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఈలోగా ధనుష్కోడిలోనూ తుఫాను ప్రభావం చూపింది. అక్కడి కంట్రోల్ రూమ్ కూడా తుఫాను దాటికి ధ్వంసమైంది. దీంతో రైల్వే సిబ్బందిలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఆ సమయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. రామేశ్వరం రోడ్ స్టేషన్ సిబ్బంది ఈ ట్రైన్ ధనుష్కోడికి చేరుకుని ఉంటుందని భావించారు. కానీ రాత్రి 1 గంట దాటినా ట్రైన్ ధనుష్కోడికి చేరలేదు. దీంతో తుఫాను కారణంగా ఆ ట్రైన్ రామేశ్వరం స్టేషన్ కు దగ్గరలో ఆగి ఉంటుందని ధనుష్కోడి రైల్వే స్టేషన్ సిబ్బంది భావించారు. అంతవరకే వారు ఊహించగలిగారు. అంతకుమించి వారు ఏం చేయలేని పరిస్థితి కూడా. బలమైన ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా బయటకు రాలేని పరిస్థితిలో అలానే వేచి చూస్తూ ఉండిపోయారు. తెల్లవారుజామున 6 దాటినా ట్రైన్ మాత్రం రాలేదు. తుఫాను గాలులు కొంత తగ్గినా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో ట్రైన్ గురించి సమాచారం తెలుసుకునేందుకు ధనుష్కోడి నుండి రైల్వే సిబ్బంది, సేలర్ల సాయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్ కు వెళ్లి ధనుష్కోడి రైల్వే స్టేషన్ కి ఆ ట్రైన్ చేరుకోలేదని చెప్పారట. దీంతో ఆ స్టేషన్ అధికారులు షాక్ తిన్నారు. రాత్రి 11:10 ఆ ట్రైన్ రామేశ్వరం రోడ్ స్టేషన్ ని క్రాస్ చేసిందని చెప్పారట. అప్పుడే అందరిలో కలవరం మొదలైంది. తమ స్టేషన్ కి ఈ ట్రైన్ రాలేదని ధనుష్కోడి రైల్వే స్టేషన్ అధికారులు మరోసారి తేల్చి చెప్పడంతో రైల్వే ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. వారు అదనపు సిబ్బందితో ఆ మార్గంలో గాలింపు చేపట్టినా ట్రైన్ ఎక్కడా కనిపించలేదు. పట్టాలపై చెత్త పేరుకుపోయి ఉంది.
అప్పుడే రైల్వే అధికారుల్లో ఓ భయం మొదలైనా తమ భయం నిజం కాకూడదని అనుకున్నారట. కానీ అక్కడి వాతావరణం, ఈక్వేషన్లు చూస్తే తాము ఊహించడానికే భయంకరమైన పరిస్థితిని నిజ జీవితంలో చూడాల్సి వస్తుందనే భయం మొదలైంది. కానీ ఎవరూ బయటపడ్డం లేదు. అంతా మౌనంగానే ఉన్నారు. అప్పటికే ఒకరోజు గడిచిపోయింది. ట్రైన్ జాడ దొరకలేదు. అంటే 24 గంటలు దాటిపోయినా ట్రైన్ని కనిపెట్టలేకపోయారు. అలా డిసెంబర్ 23 గడిచిపోయింది. ఇక డిసెంబర్ 24న తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గింది. ఎక్కడికక్కడ తుఫాను సృష్టించిన విధ్వంసమే కనిపించింది. ధనుష్కోడిలో వాతావరణం భీతావహంగా ఉంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇల్లు, ఆలయాలు, చర్చ్లు కొట్టుకుపోయాయి. రైల్వే స్టేషన్లోని ఒక గార్డ్ రూమ్ తప్ప మిగతా ప్రాంతంలోని రేకులు కొట్టుకుపోయాయి. నామరూపాలు లేకుండా పోయింది అని అనవచ్చు. ఆ సమయంలోనే ఆ స్టేషన్ మేనేజర్ దగ్గరకు ఓ సెయిలర్ వచ్చి ధనుష్కోడి రామేశ్వరం మధ్యలో సముద్రం తీరంలో కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపిస్తున్నాయని సమాచారాన్ని ఇచ్చాడు. దీంతో ఎవరికీ చెప్పకుండానే ఆ రైల్వే అధికారి సెయిలర్తో కలిసి వెళ్లి చూశాడు. అక్కడ కొన్ని వస్తువులు కనిపించాయి. వాటిని చూశాక తన అనుమానమే నిజమైంది. జరగకూడని ఘటన జరిగిందని అర్థమైంది. దీంతో తిరిగి వచ్చి స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతా కలిసి వెళ్లి చూశారు. ఈలోగా పోలీసులు, ఇతర యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుంది. అవి తాము వెతుకుతున్న ట్రైన్ కి సంబంధించిన వస్తువులని కన్ఫర్మ్ చేశారు. అలా కనిపించిన వస్తువుల్లో కొన్ని సీట్ కవర్లు, ప్లాస్టిక్ పైపులు, కొన్ని బోర్డులు, కొన్ని లగేజ్ బ్యాగ్లు అక్కడక్కడ తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత సముద్రంలో చమురు తెట్టు కూడా ఉన్నట్టు కనిపించింది. ఇతర సెయిలర్లను రప్పించి సముద్రంలో కొంత లోపలి వరకు వలలు వేసి చూస్తే మరికొన్ని వస్తువులు బయటకు వచ్చాయి. అప్పటికే 36 గంటలు దాటిపోయింది. ఓవైపు తుఫాను తాకిడి, మరోవైపు సముద్రం అల్లకల్లోలం. భారీ వర్షం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదు. ఇదే అంశాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో బంగాళాఖాతంలో పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు మునిగిపోయిందని, అధికారికంగా 132 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది చనిపోయారని ప్రకటించారు. అయితే ఆ ప్యాసింజర్ రైల్లో 200 మందికి పైగా ఉంటారని భావిస్తున్నారు. కానీ 132 మంది లెక్క ఏంటనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఆ విషయానికి వస్తే ఈ ప్యాసింజర్ ట్రైన్లో ఒక్కోసారి విపరీతమైన రద్దీ ఉంటుంది, మరోసారి అసలు ప్యాసింజర్లు ఉండరు. ఒకవేళ ప్యాసింజర్లు తక్కువగా ఉంటే ఆ ట్రిప్ ని రద్దు చేస్తారు. అందుకోసం పరిస్థితులను బట్టి టికెట్ కౌంటర్ వద్ద ఎంతమంది టికెట్ తీసుకున్నారనేది లెక్కిస్తారు. కనీసం 70 మంది ఉంటేనే ట్రైన్ను నడుపుతారు. ఆ క్రమంలోనే తుఫాను ఉండడం, వర్షాలు వస్తాయని చెప్పడంతో ఎక్కువ మంది ప్యాసింజర్లు ఉండరని మొదట అంచనా వేశారు. కానీ ఆ రోజు పంబన్ రైల్వే స్టేషన్లో పంబన్ రామేశ్వరం స్టేషన్ రోడ్ ధనుష్కోడికి వెళ్లేందుకు 132 మంది టికెట్లు కొన్నారు. దీంతో ట్రైన్ బయలుదేరింది. అందులో 110 మంది పంబన్ ధనుష్కోడికి టికెట్లు కొన్నారు. కానీ చాలా మంది రామేశ్వరం నుండి ధనుష్కోడికి, పంబన్ నుండి ధనుష్కోడికి టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు. 6 బోగిల్లో ఉన్న ప్యాసింజర్లను బట్టి దాదాపు 200 మంది ఉన్నట్లు అంచనా. వారిలో ఒక్కరు కూడా బతకలేదు. భారతీయ రైల్వేల్లో జరిగిన దారుణమైన ఘటనల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రమాదానికి ఎవరిని బాధ్యులను చేసే పరిస్థితి లేదు. కేవలం ప్రకృతి విపత్తే ఇందుకు కారణమని తేల్చారు. ఇక ఈ ప్రమాదానికి ఒక్కరే సాక్షిగా నిలిచారు. ఆయనే పంబన్ బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ అరుణాచలం కుమారస్వామి. ఆయనే పంబన్ బ్రిడ్జ్ ని దాటించారు. ఆ తరువాత లోకో పైలట్ కి అప్పగించారు. అయితే అరుణాచలం రైల్వే అధికారులకు ప్రమాదానికంటే ముందు చెప్పిన దాని ప్రకారం ఆ ట్రైన్ ధనుష్కోడి ఔటర్ సిగ్నల్ ద్వారా కాసేపు ఆగింది. ఆ సమయంలో లాంగ్ హారన్ వినిపించింది. తరువాత ట్రైన్ ముందుకు కదిలింది అని రైల్వే శాఖ ప్రకటించింది. ఇక 100 కిలోమీటర్ల వేగంలో వచ్చే గాలులకు తోడు దాదాపు 20 అడుగుల ఎత్తులో భారీ అల వచ్చిందనే సమాచారం మేరకు ఆ భారీ అలల కారణంగా ట్రైన్ సముద్రంలో మునిగిపోయిందని అంచనా వేశారు. ఈ ప్రమాదం జరిగాక 4-5 రోజులకు శ్రీలంక సముద్ర తీరంలో మరికొన్ని వస్తువులు కనిపించాయి. అవి రామేశ్వరం ధనుష్కోడి మార్గంలో మునిగిపోయిన ట్రైన్ బోగిల్లోని చెక్కలుగా, కొన్ని ఇనుప రేకులుగా తేల్చారు. మరో విషాదం ఏంటంటే ఆ తుఫాను కారణంగా ఈ ట్రైన్లోని ప్రయాణికులు దాదాపు 200 మంది చనిపోగా ధనుష్కోడి ద్వీపంలోనే మరో 500 మంది చనిపోయారు. ఆ మార్గంలో రైల్వే బ్రిడ్జ్ వయాడక్ట్ కొట్టుకుపోయింది. అంటే రైలు పట్టాలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని గిరిడర్లు, లిఫ్టింగ్ స్పాన్ మాత్రమే మిగిలాయి. ఇక ఈ తుఫాను కారణంగా ధనుష్కోడి తన కళను కోల్పోయింది. ఎక్కడ చూసినా కూలిపోయిన నిర్మాణాలే కనిపించాయి. చాలా రోజుల వరకు ఆ ద్వీపంలో శవాలు ఉబ్బిపోయి కనిపించేవి. ఇండియన్ నేవీ వెళ్లి కొన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ తరువాత
మత్స్యకారుల టెంపరరీ నిర్మాణాలు తప్ప ఇతర పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టలేదు. ఈ దీవిని దెయ్యాల దిబ్బ అని కూడా పిలుస్తారు. ధనుష్కోడిని నివాసాలకు అనువుగా లేని ప్రాంతంగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ రాత్రి సమయాల్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. ప్రపంచంలోని మోస్ట్ స్కేర్డ్ ప్లేస్లలో ఇది కూడా ఒకటని చాలా మంది చెబుతారు. రామాయణ కాలంలో శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు నిర్మించిన రామసేతు ఇక్కడే ఉంది. ఈ రామసేతు నిర్మాణం కోసం వినియోగించిన రాళ్లు ఇప్పటికీ నీళ్లలో తేలి కనిపిస్తాయి. ఈ ఏరియాలో మత్స్యకారులు చేపల వేట కోసం వేసిన వలలో ఇవి పడతాయి. వీటిని మళ్లీ సముద్రంలోనే వేయాలనే నిబంధన ఉంది. అయితే కొందరు స్మగ్లర్లు మాత్రం కొందరు మత్స్యకారులకు డబ్బులిచ్చి ఈ రాళ్లను తెప్పించుకుంటారని కూడా చెబుతారు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం ధనుష్కోడి మత్స్యకారులు సేద తీరేందుకు ఉపయోగపడే ప్రదేశంగా, పర్యాటకులు వెళ్లి వచ్చే ప్రాంతంగానే మిగిలింది. ఇక 1964 ప్రమాదానికి ముందు ధనుష్కోడి రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్లు, 3 ట్రాక్లు ఉండేవి. 1964 ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం రామేశ్వరం వరకు బ్రాంచ్ లైన్ నిర్మాణం చేపట్టినా అక్కడి నుండి ధనుష్కోడి బ్రాంచ్ లైన్ ను వదిలేశారు. అంటే ఆ మార్గాన్ని అప్రకటితంగానే తొలగించారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ అనే బోర్డు మాత్రమే కొత్తగా ఉంటుంది. అంటే పర్యాటకుల కోసం మాత్రమే ప్రస్తుతం బోర్డు పెట్టారు. రైల్వే స్టేషన్ మాత్రం శిథిలావస్థలోనే ఉంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని పునరుద్ధరిస్తూ వస్తుంది. ఇక రామేశ్వరంలోనూ ఈ తుఫాను విధ్వంసం సృష్టించినా రామేశ్వరంలోని ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇవి 1964లో సముద్రంలోనే మునిగిపోయిన ట్రైన్ కి సంబంధించిన అంశాలు.